నమస్కారం అందరికి. ఈరోజు మనం మాట్లాడబోయేది మన భారతీయ సంస్కృతికి ప్రతిబింబమైన ఒక అద్భుతమైన ఆచారం గురించి. అదేంటో తెలుసా? బొమ్మల కొలువు. దసరా, సంక్రాంతి లేదా ఏ పండుగైనా ఇంట్లో రంగురంగుల బొమ్మలతో అలంకరించి చేసే ఈ ఆచారం మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం కదా. అసలు బొమ్మల కొలువు అంటే ఏమిటంటే భక్తితో, సృజనాత్మకతో, ఆత్మీయతతో మన ఇళ్లలో దేవతల విగ్రహాలు, పౌరాణిక బొమ్మలు, జానపద పాత్రలు, గ్రామీణ దృశ్యాలు ఇలా ఎన్నో రూపాల్లో సజీవంగా చూపించే సాంప్రదాయం. ఇది కేవలం అలంకారం కాదు, ఇది భక్తి, విద్య, కళ, చరిత్ర అన్నీ కలిపిన ఒక అద్భుతమైన ప్రదర్శన. బొమ్మల కొలువు సాంప్రదాయం ప్రధానంగా దక్షిణ భారత రాష్ట్రంలో, ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లో ప్రసిద్ధి. ఇది పురాతన కాలం నాటి ఆచారం. మహిళలు, పిల్లలు కలిసి దేవతల పూజ చేస్తూ బొమ్మల రూపంలో దైవ కథలు మరియు మానవ జీవితాన్ని చూపిస్తారు. దీని వెనుక ఉన్న భావం ఏమిటంటే ప్రపంచం మొత్తం ఒక రంగస్థలం, మనుషులు అందులో పాత్రలు. దేవుడు సృష్టించిన ఈ నాటకాన్ని బొమ్మల రూపంలో మనం పూజించడం. బొమ్మల కొలువు దసరా సమయంలో ఏర్పాటు చేయడం వెనుక ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక భావం ఉంది. నవరాత్రి రోజుల్లో దేవీ దేవతలను పూజించడం అంటే స్త్రీ శక్తి, జ్ఞానము, సౌందర్యంకు నమస్కారం చేయడం. బొమ్మల కొలువు మనకు చెబుతుంది ఏంటంటే ప్రతి మనిషిలో కూడా ఒక దైవత్వం ఉందని. ఇది మన సంస్కృతిని కొత్త తరానికి పరిచయం చేసే అందమైన మార్గం. బొమ్మల కొలువు సాధారణంగా 9 లేదా 11 మెట్లు అంటే పడియాలు ఏర్పాటు చేస్తారు. ప్రతి మెట్టుపై ఒక ప్రత్యేకత ఉంటుంది. పైన దేవతల విగ్రహాలు, మధ్యలో పౌరాణిక బొమ్మలు, కింది భాగంలో రైతులు, జంతువులు, గ్రామీణ దృశ్యాలు, పాఠశాలలు, వృత్తులు, ఇలా మన జీవన శైలిని ప్రతిబింబించే బొమ్మలు. ప్రతి బొమ్మకు ఒక కథ ఉంటుంది మరియు ప్రతి కథలో ఒక నీతి దాగి ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ లవ్లీ శ్వేతప్రియ. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దేవి, జై సంస్కృతి.